ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఎప్పట్లనే ఈరోజు కూడా గురువారము మీకోసం బాబావారి ప్రశ్నలతో ఒక 4 అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్ అండి. ఇవి నా సొంతంగా అయితే నేనేమీ చెప్పట్లేదు. ఇలా నేను బాబావారి బుక్లో మాత్రమే చూసి చెప్తున్నాను. కాబట్టి మీరెవరూ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి సమాధానం ఏంటో చూద్దాం. ఈ ప్రపంచము ఎవ్వరునూ సర్వసంపన్నులు కాదని గుర్తించుకొనుము. శ్రీ సాయినాథుని చరణమును ఆశ్రయించి సేవించినచో సర్వమును లభించును. విన్నారు కదండి బాబావారి సమాధానం అయితే. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా సర్వసంపన్నులు కారని గుర్తించుకోమని మనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీ సాయినాథుని చరణమును ఆశ్రయించి సేవించినచో సర్వమును మనకు మంచి లభిస్తుందని ఇక్కడైతే తెలియజేశారండి. ఇక రెండవది, వాదములు అలదు, గురువునందు విశ్వాసము ఉంచుము, అన్నయు చక్కబడును. అన్నారు కదండి. రెండవ సమాధానం అయితే వాదములు అంటే ఎటువంటి వాదనలు కానీ గొడవలు కానీ లేకుండా గురువునందు విశ్వాసం ఉంచటం వల్ల మనకి అన్నీ కూడా సమస్యలు చక్కబడతాయని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మూడవది ఏంటంటే, ఎటువంటి అసంభ కార్యములనైనను సద్గురుని ఆశీస్సులు చే సంభవము కలుగును. విన్నారు కదండి. ఎటువంటి అసంభవమైన కార్యక్రమాలైనా మనము జరగవు అనుకుంటాం కదా, అది సద్గురు సాయినాథుల ఆశీస్సులతో అయితే మనకి జరుగుతామని తెలియజేస్తున్నారు. ఇక లాస్ట్ సమాధానం ఏంటో చూద్దాము. యోగ్యులైన సలహాలను అనుసరించవలను, కొత్త ఉద్యోగాల సూచనలు ఉన్నవి. కదండి. మనకి ఎంతో గొప్ప వాళ్ళైన సలహాలను అనుసరించటం వల్ల కొత్త ఉద్యోగాలు సూచనలు ఉన్నాయని పైకి బాబా గారు మనకి తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఇంతటితో మనకి పూర్తయింది. ఓం సాయిరాం.